కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవన సంక్రాంతి అనే ఈ ప్రత్యేక వీడియోని సమర్పిస్తున్నాను. సంక్రాంతి పండుగ విశేషాలను, దానితో మన జీవితాలకున్న అనుబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమదేషు సంచరితః సూర్యస్య పూర్వస్మాద్రాసే ఉత్తరరాసే సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః అన్నది సంక్రాంతి పండుగకు అర్థం. అంటే మేషం మొదలు 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుంచి తర్వాతి రాశిలోనికి ప్రవేశించటమే సంక్రాంతి అని. వీటిలో మకర సంక్రమణాన్ని అంటే గమనాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. సూర్యగమనాన్ని సూచించే సంక్రాంతి అనే ఈ పదం సంస్కృతం నుంచి వచ్చింది. నూతన క్రాంతి అని దీని అర్థం. మిగతా పండుగలన్నీ ఒక్కరోజు వచ్చేదైతే ఇది 3 రోజుల పండుగ: భోగి, సంక్రాంతి, కనుము. అందుకే ఊళ్ళల్లో దీనిని పెద్ద పండుగగా పిలుస్తారు. మొదటి రోజు భోగి పండుగ. భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగపాక్యాలను అందించే పండుగ అని దీని అర్థం. భోగం అంటే సుఖం, ఆనందం. ఈ భోగి గురించి అనేక పురాణ కథలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఇక్కడ నేను చెప్పటం లేదు, వ్యాస విస్తరణ భీతితో. ఈ భోగి రోజు సూర్యుడు ఉత్తరాయణం వైపు పయనం సాగిస్తాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కనుక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని ఈరోజు ఆయన్ని కోరుకోవాలి. ఈ నెలంతా పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి నెయ్యితో భోగి మంటలను వెలిగిస్తారు. దీని నుంచి వచ్చే వాసనకు, పొగకు సూక్ష్మక్రిములు చనిపోతాయి. మనకు ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది. చలికాలంలో వచ్చే వ్యాధులకు ఈ పొగ దివ్య ఔషధం. భోగి మంటల్లో ఈరోజు పాత సామాన్లు వేస్తారు. దీని సంకేతం ఏమిటంటే మనలోని కామ, క్రోధ, మోహ మదాలను, చెడు అలవాట్లను, చెడును ఈ రోజుతో తగలేసి ఇక నుంచి పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండటం అని, కొత్త శక్తిని పుంజుకోవటం అని. ఇది కొత్త జీవన ప్రారంభానికి ప్రతీక. మన తెలుగువారి పండుగలలో ప్రతి పండుగకు ఏదో ఒక కారణం ఉంటుంది. వాళ్ళ జీవితాలతో సంబంధం ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్కు జీవన సంక్రాంతి అని పేరు పెట్టాను. ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి కారణం ఏమిటంటే పల్లెవాసులైన రైతులకు ఇది కొత్త పంటలు ఇంటికి వచ్చే కాలం. సంవత్సరం అంతా కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అకాల వర్షాలు, అధిక వర్షాలు, వర్షాభావం వంటి ప్రకృతి బీభత్సాలను, ఆటంకాలను ఎదుర్కొని కృషి చేసే కృషివలుడు ఈ సంక్రాంతి రోజుల్లోనే కుప్పనూర్పిళ్లు చేసి పండిన ధాన్యాన్ని బస్తాలకెత్తుకొని బండ్లకేసి ఎద్దులను తోలుకుంటూ ఆనందంగా విజయగర్వంతో ఇంటికి వస్తాడు. గాదెల నిండా నిండుగా ఉన్న ధాన్యాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. ధాన్యం రైతుకే కాదు, మనందరికీ ధాన్యలక్ష్మి. అష్టలక్ష్ములలో ఒక లక్ష్మి, కలుముల రాణి. అందుకే ఈ సంక్రాంతి పేరుతో ఆ లక్ష్మికి ఆహ్వానం పలుకుతూ పండుగ చేసుకుంటారు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని కలుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి అని పాటలు పాడుకుంటారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద అంటూ ఆడ, మగ, చుట్టపక్కలు కొత్త అల్లులతో కలిసి సంబరాలు చేసుకుంటారు. కొత్త బట్టలు, ఆభరణాలు ధరిస్తారు. కొత్త బియ్యంతో భోగి రోజు పొంగలి, పండుగ రోజు పరమాన్నం వండుకొని లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ముందు అందరికీ పెట్టి ఆ తర్వాత తను తింటాడు రైతు. ఇలా కొత్త బియ్యంతో పరమాన్నం వండటాన్ని కొత్త కలపటం అన్న పలుకుబడితో వ్యవహరిస్తారు.
ముంగిట ముగ్గులు, ఆ ముగ్గుల్లో ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళు, ఆ గొబ్బిళ్లకు పసుపు, కుంకుమ, పూలు, రేగిపండ్లు, బియ్యం, కూరగాయలతో అలంకరణ చేసి ఆడపిల్లలంతా దాని చుట్టూ పట్టు లంగాలు రెపరెపలాడుతుండగా గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో అని పాటలు పాడతారు. గొబ్బెమ్మను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఎప్పుడు మనం ఐశ్వర్యవంతంగా, ఆరోగ్యప్రదంగా, ఆనందంగా ఉంటామో అప్పుడే పండుగ. పండుగ కేవలం దైవారాధన, పూజా పునస్కారాలకు మాత్రమే కాదు. పూర్వులు నిర్ణయించింది పండుగలు మన జీవన స్రవంతిలో ఒక భాగం అని. మన నిత్య జీవన విధానంలో మమేకమై ప్రతి నిత్యం మన ఇంట పండుగ, ఊరంతా పండుగ అన్నట్టు వ్యవహరింపబడుతుంది. రోజులా వండుకోవటం, తినటం, పనులు చేసుకోవటం, సాధారణంగా గడపటం కాదు పండగంటే. పండగంటే ప్రత్యేకమైన రోజు గనక ఏదో సందడి, హడావుడి, ఆనందం ఉండాలి. రోజువారీ జీవితంలోని అలసటను, యాంత్రికతను మర్చిపోయేలా పండుగలో ఓ ఉత్సాహం, ఓ ఉల్లాసం వెలువరిస్తూ ఉంటాయి. అంతేకాదు, కేవలం వినోదం మాత్రమే కాదు, మన పండుగలు చాలా అర్థవంతమైనవి, అందమైన భావాలతో కూడుకున్నవి. రైతు మనసు వెన్నంత మృదువైనది, సెలయేటి నీరంత స్వచ్ఛమైనది. అందుకే సంవత్సరం అంతా తనతో సమంగా కష్టపడి అరక దున్ని బండి తోలిన ఎద్దులంటే అతనిలో ఎనలేని కృతజ్ఞతా భావం. అందుకే పండుగ నాకొక్కడికేనా, మీకు కూడా, నా ఆనందంలో మీరు భాగస్వాములు అంటూ ఎద్దులను పసుపు కుంకాలతో, నగలతో అలంకరించి ఎడ్ల పందాలు వంటి సరదా ఉత్సవాలతో అవి ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తాడు. పాడిచ్చే పశువులైన ఆవులను, గేదెలను కూడా అలాగే గౌరవిస్తాడు. అందరూ అనుకుంటున్నట్టు అవి మూగజీవులు కాదు. వాటి భాష వాటికి ఉంటుంది. అది రైతుకు మాత్రమే అర్థమయ్యే భాష. ఎందుకంటే రైతు నేస్తం కదా అవి. ఇక పండుగ విశేషాల్లోకి వస్తే, సంక్రాంతి పండుగ సంబరాలను, వేడుకలను చూడాలంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే చూడాలండి. అందులోనూ ఆంధ్ర ప్రాంతంలో. ఒక్కో ఇల్లు మన తెలుగు సంస్కృతికి ఒక్కో మచ్చుతునక అన్నట్టు ఉంటుంది. తెల్లవారుజామునే లేచి పెద్ద పెద్ద సంక్రాంతి ముగ్గులు, రథం, స్వర్గవాకిళ్ళు, ఉయ్యాల చీర వంటివి పెట్టి అందులో రంగులు నింపి గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో పెట్టి వాటికి పసుపు, కుంకాలు, పూలు, రేగిపండ్లు, కూరగాయలతో అలంకరణ చేస్తారు. ఇంటిల్లిపాది తల మీద చిక్కుడాకు పెట్టుకొని తలస్నానాలు చేస్తారు. కొత్త బట్టలు వేసుకుంటారు. గడపలకు పసుపు, కుంకాలు పెట్టుకుంటారు. మామిడాకులతో, బంతిపూలతో తోరణాలు ఏర్పాటు చేసి గుమ్మాలకు అలంకరిస్తారు. ఆ తర్వాత హరిలో రంగ హరి అంటూ ఇంటి ముందుకు వచ్చిన హరిదాసు నెత్తిమీది అక్షయ పాత్రలో దోసెడు బియ్యం వేసి గంగిరెద్దును ఆడించే వాళ్ళు వచ్చినప్పుడు డూడు బసవన్న ఆట ఆడించి అయ్యగారికి దండం పెట్టు అని చెప్పి అందరికీ దండాలు పెట్టించటం చూసి మురిసిపోతూ అతనికి పాత వస్త్రాలు, జోలెలో బియ్యం, డబ్బులు ఇచ్చి పంపిస్తారు. ఆ రోజు ప్రతి ఇంట కట్టెల పొయ్యి మీద పాలు పొంగుతాయి. శుభకార్యాలకు, పండుగలకు పాలు పొంగించటం అన్నది మన హిందువుల సంప్రదాయం. పాలల్లో విష్ణుమూర్తి ఉంటాడు అంటారు. గిన్నె అంచులను దాటి పొంగి పొర్లి కింద ఒలికే పాలు శుభప్రదమని అంటారు. సంసారాలలో సిరి సంపదలు, ప్రేమలు కూడా అలా నిండుగా ఉండి పొంగి పొర్లేటంత ఆనందాలను కలిగించాలి అన్నది దీని సంకేతం. ఆ రోజు ప్రతి ఇంటా పొంగలి చేస్తారు. ఈ పండుగకు పొంగలి ప్రత్యేకం. అందుకేనేమో తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అంటారు. మనవాళ్ళైతే ఆ రోజు 4 రకాల కూరలతో కలగలుపు కూర చేస్తారు. పల్లెటూళ్లలో అయితే సంక్రాంతి అంటే 2 రోజుల ముందు నుంచే అరిసెలు, చక్కిలాలు, జంతికలు వంటి పిండి వంటలు చేసి ఉంచుతారు. పిల్లలున్న ఇళ్లలోనైతే వీటికి గిరాకీ ఎక్కువ. ఆడుకుంటూ అస్తమానం నోరాడిస్తూ ఉండటానికి. భోగి రోజు సాయంత్రం చిన్నపిల్లలు ఉన్నవాళ్లు పిల్లలకి భోగి పండ్లు పోసి పేరెంటం చేస్తారు. ఆడపిల్లలు బొమ్మల కొలువు తీర్చుకుంటారు. భోగి పండ్లు చిన్నపిల్లల ఆరోగ్యానికి, విజ్ఞానాభివృద్ధికి సంబంధించిన పెద్దల ఆశీస్సుల కోసమైతే, బొమ్మల కొలువు ఆడపిల్లల్లో కౌమారప్రాయం నుంచే కుటుంబ జీవితాన్ని, వంటవార్పును, గృహిణీ ధర్మాన్ని, ఆధ్యాత్మిక భావనలను కలిగించటానికి దోహదపడేదిగా ఉంటుంది. ఇక సంక్రాంతి రోజు అయితే
పరమాన్నం, పులిహార వంటి ప్రత్యేక వంటకాలు, సంక్రాంతి లక్ష్మికి పూజ, నైవేద్యాలు, వచ్చేపోయే అతిథులు, వీటితో పండుగ సందడి సందడిగా సాగిపోతుంటుంది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఉంటే ఈ పండుగకు కొత్త అల్లుళ్ల రాక తప్పనిసరి. వాళ్లకు పిండి వంటలతో భోజనం, నూతన వస్త్రాలు పెట్టడం, మరదళ్ళు బావలను ఆట పట్టించటం వంటి సరదాలతో పండుగ హడావుడిగా, ఆర్భాటంగా, అదనపు ఆకర్షణగా నడుస్తుంటుంది. మూడవ రోజైన కనుమను కనుమ అని కూడా అంటారు. ఈ రోజుని పశువుల పండగ అంటారు. వ్యవసాయానికి సంవత్సరమంతా తమకు తోడ్పడిన ఎద్దులకు కృతజ్ఞతగా వాటిని అలంకరించి వాటికి పండు ఫలం పెట్టి ఆ సాయంత్రం ఎడ్ల పందాల నిర్వహణతో వాటిని ఉరుకులు పెట్టించి ఉత్సాహపరుస్తూ రైతులు, సందర్శకులు అందరూ వాటితో గడిపినందుకు సంతోషిస్తూ ఉంటారు. ఈరోజు మాంసాహారులు మాంసాహారాన్ని భుజిస్తే శాకాహారులు మినుముతో గారెలు చేసుకొని తింటారు. ఇక ఈ సంక్రాంతి 3 రోజులే కాదు, అంతకు ముందు నుంచే ఇంట్లో మగపిల్లలుంటే పతంగుల ఆట జోరు మీద నడుస్తూ ఉంటుంది. ఇంటి చెత్తల మీద చేరి అరుపులు, కేకలతో ఒకరి పతంగిని మరొకరు కట్ చేసే ఆటలో ఎంతో ఉత్సాహాన్ని, కొంత ఉద్వేగాన్ని పొందుతూ అలా ఆ ఆటను ఆడతారు. ఇలా ఈ సంక్రాంతి పండగ ఊరూరా సంక్రాంతి, ఇంటింటా సంక్రాంతి అన్నట్టు సందడిగా, అందంగా, రంగులమయం అన్నట్టుగా సాగిపోతూ ఉంటుంది. ఈ పెద్ద పండుగను పెద్దల పండుగగా భావిస్తూ సంక్రాంతి రోజు చనిపోయిన పెద్దలకు నల్ల నువ్వులు, నీళ్లు వదిలి తర్పణాలు విడిచే సంస్కృతి కూడా మనకు ఉంది. పెద్దలలో కలిసిపోయిన వాళ్లను ఇలా స్మరించుకోవటం మంచి ఆచారంగా మనం భావించాలి. అయితే అంతా బాగానే ఉంది. పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలు. పండుగల వల్ల 10 మందితో కలిసి బ్రతికే అలవాటు మన పిల్లలకు, ఈ నవతరానికి అలవడుతుంది. నిజమే, కానీ ఎంత మంచి విషయంలోనైనా, ఎంత చక్కటి సంప్రదాయంలోనైనా తరచి చూస్తే ఏవో చిరులోపాలు, చెయ్యకూడని పనులను ఎవరో చెయ్యడం మనకు గోచరిస్తాయి. అవేంటో వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవటం వల్ల నలుగురు దృష్టిలోకి వెళ్ళి వాటిని నివారించే లేక ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది గనక వాటి గురించి మాట్లాడుకుందాం. సంక్రాంతి పండుగ వైభోగాన్ని, శోభను చూడాలంటే పల్లెల్లోనే చూడాలని అనుకున్నాం కదా. పట్టణాల్లో అంత అందం రానిది ఎందుకు అంటే అక్కడ ఉండే సౌకర్యాలు, వెసులుబాటు, వీలు, వస్తువులు ఇక్కడ ఉండవు కనుక. సిటీల్లో చాలామంది అపార్ట్మెంట్స్లో, చిన్ని చిన్ని ఫ్లాట్స్లో కాపురం ఉంటూ ఉంటారు. సంక్రాంతి అంటే ముగ్గుల పండుగ కనుక ముగ్గులేసుకోవటానికి కారిడార్లో జానాబెత్తడి జాగా తప్ప విశాలమైన మట్టి ముంగిలి ఉండదు. ఆ తర్వాత గొబ్బెమ్మలు పెట్టడానికి ఆవు పేడ దొరకదు. ప్యాకెట్ పాలు వాడే పట్టణవాసులకు ఆవుల జాడ కనిపించదు. సరే, బంతిపూలు, మామిడాకులు, రేగిపండ్లు అయితే మార్కెట్లో దొరుకుతాయి. ఈ విషయం మీద చాలా సంవత్సరాల క్రితం నేను ఓ ఇల్లాలి స్వాగతం పేరిట ఓ కవిత రాస్తే వనితా జ్యోతి వాళ్ళు దాన్ని ప్రచురించారు. మీకు చదివి వినిపిస్తాను, వినండి. ఓ సంక్రాంతి, ఎలా స్వాగతం చెప్పాలి నీకు? సిటీ బతుకులాయ మావి, సర్దుకుపోవాలి నువ్వే ఎలాగైనా మరి. ముగ్గు పెడదామంటే ముంగులే లేదాయ, 3 అడుగుల మొజాయిక్ ఫ్లోరింగాయ. గొబ్బెమ్మలు పెడదామంటే గోమయమే లేదాయ, గొల్లబామ మార్కు డబ్బాలాయ. బొమ్మలు పెడదామంటే బొమ్మరిల్లు ఇల్లాయ, బొంగరం లాంటి బతుకులాయ. అందుకే ఓ సంక్రాంతి, సిటీకి రాకు, స్వాగతం సరిగా లభించదు నీకు. పల్లె పల్లెకు వెళ్ళు, పడుచు కన్నెలుంటారు, గొబ్బి గొబ్బెమ్మ అంటూ స్వాగతం పలుకుతారు. పచ్చని వాకిళ్లలో పడతులుంటారు, రంగురంగుల ముగ్గులతో నీకు బ్రహ్మరథం పడతారు. అందుకే ఓ సంక్రాంతి, సిటీకి రాకు. ఇదండి ఆ కవిత. అయితే ఈ సందర్భంలో నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే, న్యాచురల్ వస్తువులను, పద్ధతులను కాదని ఆర్టిఫిషియల్ అలంకరణలకు అలవాటు పడిన సిటీ వాసులు మార్కెట్కి వెళ్ళి ఆ బంతిపూలను, మామిడాకులను తెచ్చుకునే ఓపిక లేక ప్లాస్టిక్ పూల, ఆకుల తోరణాలను గుమ్మాలకు కడుతూ ఉంటారు.
రెడీమేడ్ ఫుడ్కు అలవాటు పడిన జనం ఇప్పుడు అంత టైం స్పెండ్ చేసి పొయ్యి దగ్గర కూర్చుని ఎవరు చేస్తారు, డబ్బులు పడేస్తుంటే ఇంటికి వస్తుంటేను అంటూ స్వీట్స్, హాట్స్, అరిసెలు అన్నీ ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. బయట ఫుడ్డు పిల్లల, వృద్ధుల ఆరోగ్యం మీద తొందరగా దుష్ఫలితాన్ని చూపిస్తుంది. 4 రకాల పిండి వంటలు చేయకపోయినా వండే ఆ పొంగలి, పరమాన్నం అయినా చాలు. మన చేతులతో మనం వండి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యం పెట్టి పిల్లలకు తినిపించి మనం భుజిస్తే అదో తృప్తి, మంచి ఫలితం కూడా. ఇక మరో విషయానికి వస్తే కోడి పందాల ఆట, ఎడ్ల పందాల ఆట, వీటి మూలంగా కొంతైనా జీవహింస జరుగుతూ ఉంటుంది. జీవకారుణ్యానికి పెట్టింది పేరైన మన దేశంలో ఇది తగదు అన్నది నా అభిప్రాయం. ఏదో సరదాకి, సంబరానికి ఆడుకున్న ఆటలైతే పర్వాలేదు, కానీ అదో వ్యసనంగా మారి కోళ్ల రెక్కల్లో కత్తులు కట్టడం, వేలకు వేలు బెట్టింగులు పెట్టడం, పరుగు పందెంలో తమ ఎడ్లే గెలవాలన్న ఆశతో వాటిని చావబాదటం వంటివి సంక్రాంతికి కళను కాకుండా కళంకాన్ని తెచ్చిపెడతాయి అన్న విషయాన్ని విజ్ఞులు గుర్తించాలన్నది నా మనవి. సంక్రాంతి అంటే మగపిల్లలకు పతంగుల ఆట మీద ఇష్టం చాలా ఉంటుంది. ఇది మాత్రం పల్లెల్లో కాకుండా పట్టణాల్లోనే ఎక్కువ కావటం నేను గమనించిన విషయం. ఆట ఉత్సాహంలో పిల్లలు పైన ఆకాశం వంకే చూస్తూ నేలను చూడకుండా అడ్డదిడ్డంగా కట్టైన పతంగి కోసం పరుగులు పెట్టి, లేకుంటే పేరపెట్టు వాళ్ళేని మేడ అంచులను దాటి కింద పడి గాయాల పాలు కావటమో చనిపోవటమో జరుగుతున్నట్టు మనం వార్తల్లో వింటున్నాం, క్లిప్పింగ్స్లో చూస్తున్నాం. ఇలాంటి మానవ తప్పిదాలు కాక మరొక భయంకరమైన వార్త మనం వింటోంది ఏమిటి అంటే, చైనా నుంచి దిగుమతి అయిన నాసిరకం మాంజా తక్కువ ధరకు దొరుకుతుండటంతో పిల్లలంతా అది కొనుక్కొచ్చుకొని ఆడుతున్నారు అని. దాని మూలంగా వాళ్ల వేళ్లు రక్తస్రావం అవటమే గాక తెగిన గాలిపటం నుంచి వచ్చిన మాంజాదారం మెడకు చుట్టుకొని మనుషులు గాయపడటం, కరెంటు స్తంభాలకు, వైర్లకు చుట్టుకొని కాకులు చనిపోవటం జరుగుతోంది. ఎంత దారుణమో కదా. ఇక్కడ కూడా జీవహింస. చైనా వాడి డబ్బు సంపాదన పిచ్చి, వ్యాపారంలో చేస్తున్న మోసం మన ప్రాణాల మీదికి వస్తోంది. జీవహింస జరుగుతోంది. సో కథావాణి శ్రోతలు, అన్ని విషయాల్లోనూ ప్లస్ మైనస్లు, మంచి చెడులు ఉన్నట్టే మన గొప్ప సంస్కృతిగా చెప్పుకొని ఈ పండుగలు, పబ్బాలు, ఆచార వ్యవహారాలలోనూ మంచి చెడులు ఉంటాయండి, తప్పవు. విజ్ఞతతో విశ్లేషించుకుంటూ వీలైనంతైనా సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ జీవితాలను సుఖమయం, ఆనందమయం, ప్రమాదరహితం చేసుకోవటం ఒక్కటే మనం చేయగలిగింది. మీరంతా కూడా ఈరోజు సంక్రాంతి పండుగను అలా ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని, ఈ సంక్రాంతి మీ జీవన సంక్రాంతి అయి జీవితంలో శోభను తేవాలని కోరుకుంటూ మరోమారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇక ముగిస్తాను. ధన్యవాదాలు.